హాయ్ ఫ్రెండ్స్, నువ్వుంటే నా జతగా సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో అయితే పూర్తిగా చూడండి ఎపిసోడ్ని. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిథున అయితే బాధపడుతూ కూర్చుంటుంది. ఒక చిన్న కాలువలాగా ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ కూర్చుంటుంది. అటు పక్కేమో దేవా కూర్చుంటాడు, ఇటువైపు ఏమో మిథున కూర్చొని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకా మిథున ఏడుస్తూ ఉంటుంది. దేవా, నీ మీద నమ్మకం కలిగిద్దామని నేను మా నాన్న దగ్గరికి నేను ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాను. అది ఎక్కడికి ఓడిపోతానేమోనని చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది. ఇప్పటి వరకు పార్వతీ పరమేశ్వర్లు ఇచ్చిన ఈ తాళి విషయంలో నేను ఏ విషయంలో కూడా ఓడిపోలేదు. కానీ నీ విషయంలో నన్ను ఓడిపోతానేమో నాకు చాలా భయంగా ఉంది. దేవా, దయచేసి నన్ను గెలిపించు, నువ్వు ఓడిపోనివ్వకు అని చెప్పేసి దేవాకైతే రిక్వెస్ట్ చేస్తుంది మిథున ఏడ్చుకుంటూ. ఇంకా దేవా అయితే నువ్వు నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు మిథున అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ దేవా అప్పుడు ఇంకా మిథున అంటూ ఉంటుంది, దేవా, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న నన్ను చాలా ప్రాణంగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మా నాన్న బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అలా అని నువ్వు ఇష్టం లేదని నేను చెప్పట్లేదు. మా నాన్నకంటే నువ్వే ఇష్టం అని చెప్పగానే ఇంకా దేవా అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా దేవా అయితే మిథున బాధపడుతుందని ఒక ఆకు మీద సారీ అని చెప్పేసి ఆ నీళ్ళలో వదులుతాడు. అది చూసిన మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. దేవా, ఏంటి నువ్వు నాకు సారీ చెప్పేవా? నువ్వు అసలు ఎవరికి ఇప్పటివరకు సారీ చెప్పడం నేను చూడలేదు. కానీ నాకు నువ్వు సారీ చెప్తున్నావంటే నీలో మార్పు వచ్చింది. ఆ మార్పుని నేను నమ్ముతున్నాను దేవా. ఈ మార్పు మా నాన్నకు కూడా తెలియాలి. ఇంకా ఈ పందెం నేను గెలిచినా సరే గెలవకపోయినా సరే నేను గెలిచినట్టే. నువ్వు నన్ను గెలిపిస్తావనే నమ్మకం నాకుంది. నేను గెలిచాను దేవా, నేను గెలిచాను అని చెప్పేసి దేవాను హగ్ చేసుకొని సంతోషపడిపోతూ ఉంటుంది. ఐ లవ్ యూ దేవా అని చెప్పేసి చెప్పగానే ఇంకా దేవా అయితే ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇలా జరుగుతూ ఉండగా ఆదిత్య అయితే వచ్చి చూస్తాడు. చూసి కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దేవాని హగ్ చేసుకొని మిథున అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గార్డెన్లో నుంచుంటుంది. అలా నుంచున్న మిథునతో ఆదిత్య అయితే మాట్లాడటానికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ వచ్చి, ఏంటి మిథున అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి మిథున అని అడుగుతాడు. అప్పుడైతే మిథున, ఆదిత్య, దేవాలో మార్పు మొదలైంది. నాన్నకంని దేవా మంచివాడని నిరూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ దేవా నన్ను గెలిపిస్తాడు అని నమ్మకం నాకు వచ్చేసింది. దేవా ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను పాస్ అయినప్పుడు కానీ అలాంటప్పుడు నేను చాలా సంతోషంలో ఉన్నాను. కానీ ఈరోజు అయితే ఇంకా సంతోషంలో మునిగి తేలిపోతున్నాను. అందుకే నాకు తెలియకుండానే నా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఇంకా ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రగిలిపోయి ఇంకా కారు వేసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. బయటికి వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట ఆగుతాడు. ఆగి అసలు ఏం జరుగుతుంది, నేను దేవాన్ని మిథునాన్ని దూరం చేద్దాం అనుకుంటుంటే దేవా మిథున ఇంకా దగ్గర అయిపోతున్నారు. మిథున నాకు మాత్రమే భార్య, కానీ నా భార్య వాడిని హగ్ చేసుకుంటుంది. నేను అసలు భరించలేకపోతున్నాను. మిథున నా భార్య అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు తనను పెళ్లి చేసుకొని తను హగ్ చేసుకోవడం చూడడంతో నాకు అసలు కోపం రగిలిపోతుంది. మిథున, నేనైతే వదిలిపెట్టను. మీ ఇద్దరిని కలవనివ్వను. ఎవరైతే నిన్ను మీ ఇంట్లోకి తీసుకొచ్చిన మీ నాన్నే ఇంట్లోంచి గెంటేలాగా చేస్తాను. నేను ఖచ్చితంగా ఇది చేసి నిరూపిస్తాను అని చెప్పేసి చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకా కాంతమైతే సూట్ కేసు తీసుకుని బయలుదేరుతుంది. ఏంటి బంగారం, ఏంటి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి వాళ్ళ ఆయన అడిగినప్పుడు అవును నేను ఇంట్లోండి వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఏమైందిరా బంగారం, ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పేసి రంగా అడిగినప్పుడు కాంతమైతే లేదు, ఈ ఇల్లు నమ్మడానికి వీల్లేదని మామయ్య గారు చెప్పారు. ఎందుకంటే మామయ్య వరకు బ్రతుకున్నంత కాలం కూడా ఈ ఇంటిని మనం అమ్మలేవు. మన వాటా మనకి రాదు, మన డబ్బులు మనకి రావు. ఇంకా ఎందుకు మనం ఇలా ఉండి, అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పేసి రంగా అడిగినప్పుడు కాదు బంగారం, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు రంగా. అప్పుడైతే చెప్తూ ఉంటుంది, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, ఇంకా రాను అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పేసరికి రంగా అయితే నేను ఒక ప్లాన్ వేశాను బంగారం. ఈ ప్లాన్ చూడు, ఖచ్చితంగా మా నాన్నే ఈ ఇంటిని ముక్కలు చేసి అమ్మేస్తాడు. మా నాన్నే ఇంటిని అమ్మేసి ముక్కలు చేసి మన డబ్బులు మనకిచ్చి ఒక ఐడియా అయితే నా దగ్గర ఉంది. ఆ ఐడియా ఏంటో ఇప్పుడే నీకు చెప్తాను అని చెప్పేసి కాంతానికి ఐడియా మొత్తం చెప్పేసరికి కాంతం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ ఐడియా చాలా బాగుందండి, ఇది వర్కౌట్ అవుతుందంటారా అని చెప్పేసి కాంతం అడిగినప్పుడు రంగా అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది బంగారం, నువ్వు మాత్రం ఇంట్లో నుండి వెళ్ళొద్దు, మన డబ్బులు మనం తీసుకునే ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి రంగా అయితే కాంతానికి చెప్తాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ప్రమోదిని అయితే
ప్రమోదిని ఆనంద్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ప్రమోదిని ఆనంద్ అంటూ ఉంటాడు, ప్రమోదిని నాకు చాలా బాధగా ఉంది, రంగా ఇంటిని ముక్కలు చేద్దామని చూస్తున్నాడు, నాన్న అయితే చాలా బాధపడుతున్నారు, నాన్న బాధపడడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆనంద్. అది విన్న ప్రమోదిని అయితే అవునండి చాలా బాధగా ఉంది, కానీ మనం సంతకాలు పెట్టకుండా ఏంటి నమ్మడానికి వీల్లేదు కదా, మనమైతే సంతకాలు పెట్టొద్దు, మిగిలిన వాళ్ళైతే ఎలాగో సంతకం పెట్టరు, మనం కూడా సంతకం పెట్టొద్దు, ఈ ఇల్లు అమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే మామయ్య గారు తన కష్టార్జితంతో తన రెక్కలు ముక్కలు చేసుకుని కట్టిన ఈ ఇంటిని అమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రమోదిని అయితే ఆనంద్తో అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇంకా వీళ్ళిద్దరూ కూడా హరివర్ధన్ అలాగే మిథున కూడా షటిల్ ఆడడానికి రెడీ అవుతూ ఉంటారు. రెడీ అవుతుండగా వాళ్ళ అమ్మ అయితే లలిత చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చాలా రోజులైందండి మీరు తండ్రి కూతుళ్ళు గేమ్ ఆడి, నాకైతే చాలా సంతోషంగా ఉంది అని చెప్పగానే మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు అని చెప్పేసి లలిత అన్నప్పుడు త్రిపుర అంటుంది, ఏంటి అత్తయ్య గారు అలా అంటారు, మా మామయ్య గారే గెలుస్తారు, మా మామయ్య గారు ఈ గేమ్లో చాలా సీనియర్ ఇవన్నీ చెప్తూ ఉంటుంది. అప్పుడైతే హరివర్ధన్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంతలో రోహిత్ అయితే లేదు మిథునానే గెలుస్తుంది, ఎందుకంటే కూతురిని తప్పకుండా గెలిపిస్తాడు, కూతురు ఓడిపోవడం అనేది తండ్రికి ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే మిథున అంటూ ఉంటుంది, అవును నేను ఓడిపోవడం మా నాన్నకి ఇష్టం లేదు, మా నాన్న నన్ను ప్రతి విషయంలోనే గెలిపిస్తాడు అని చెప్పేసి అంటూ ఉండగా ఈలోపు అయితే దేవా అయితే గేమ్ చూడడానికి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన దేవాని మిథున అడుగుతుంది, దేవా నువ్వు ఆడు గేమ్ నా బదులు, ఖచ్చితంగా మా నాన్న ఓడించాలి ఈ గేమ్లో అని చెప్పేసి మిథున అయితే దేవాకి చెప్తూ ఉంటుంది. లేదు ఈ గేమ్లో ఓడిపోవడం ఏంటి, అయినా మా మామయ్య గారు ఓడిపోవడం ఏంటి, పిల్ల బచ్చా అని చెప్పేసి మీ ఆయన అలాంటి తాగుబోతోడి మీద మా మామయ్య గారు భయపడి ఓడిపోతారు అనుకుంటున్నావా, ఖచ్చితంగా మా మామయ్య గారు గెలుస్తారు అని చెప్పేసి మిథునతో అంటూ ఉంటుంది. మిథునతో ఛాలెంజ్ చేస్తుంది త్రిపుర అయితే, ఖచ్చితంగా హరివర్ధన్ గెలుస్తాడని. ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాము, ఆ వీడియోలో అయితే చూసేయండి.